దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు, H1B వీసాలు పికప్ అవ్వకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వివాహాలు కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, ఏదో ఒక ఆటంకాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తుందో లేదో తెలుస్తుంది. తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి అందరూ జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేసి ఎదరికి వెళ్ళండి. ఇక వివాహాలు కూడా ఆలస్యంగా కుదిరితే కంగారు పడకండి. సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం లేటుగా సంతానాలు కలుగుతున్నాయి. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, IVF చేసుకునే వాళ్ళు కానీ మిస్క్యారేజ్ అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు, ఎవరో ఒకరు మీ మధ్య పుల్లబెట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడం కానీ, అనుమానాన్ని చొప్పించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రపోకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల అలసట, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో సమస్యలు, అలాగే రాజకీయ పరంగా మంచి పదవులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాల పాలయ్యే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఏదో రకమైన సమస్య వల్ల చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. ధూమపాన వ్యసన పరులకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రం కోపగించుకోకండి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, ఆఫీసులోను, ఉద్యోగాలు చేసే చోట సరిగ్గా మాట్లాడండి. రాత్రులు ఒంటరిగా ప్రయాణం చేయకండి. ముఖ్యంగా స్త్రీలు రాత్రి ప్రయాణం జాగ్రత్త. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి స్నేహితులను దూరం పెట్టండి. కొంతమంది నమ్మక ద్రోహులను తెలుసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తిత్వం చేయడం కానీ మంచిది కాదు. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు మాత్రం కట్టగలగచ్చు. పరపురుష పరస్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండండి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి. ఓవర్ స్పీడ్ వల్ల, రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడవడము, అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవం తగ్గడంతో పాటుగా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి, అంటే జోద ప్రక్రియల జోలికి వెళ్ళే వారికి తీవ్ర ధన నష్టం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం, అలాగే యంత్ర పరికరాలు పాడవడం,